ఈ సంవత్సరంలో 3 నెలల ముందు నేను ఈ తలంపు నా మైండ్లో వచ్చింది. కానీ నేను ఎక్కువ ప్రయత్నం చేయలే. కానీ నాకు ఇలాంటి సమయంలో ఇలాంటి ఆలోచనలో మరి అయ్యగారు ఫోన్ చేసి ఈ విధానం అని చెప్పేసరికి నేను చాలా పొంగిపడ్డా. అబ్బా, ఇంత ధన్యత మా ఊరికి రావడం అనేది ఇది గొప్ప సంగతి అని చెప్పి నేను చాలా ఒక నిమిషం నాకు మాట్లాడాలి. ఇది దేవుని యొక్క జన్మదిన సందర్భం. ఇది క్రిస్మస్ పండుగ, ప్రపంచానికి పండుగ ఇది. అమ్మ, క్రిస్మస్ శుభ సందర్భంగా దేవుడు ధన్యకరమైన దినాన్ని ఈరోజు మన మధ్యలోకి తీసుకొచ్చారు. అయ్యా ప్రవీణ్ అయ్య గారు, అమ్మ షారోన్ అమ్మ గారు, వారు మీకు టీవీలలో కనిపిస్తూ ఉంటారు. కానీ నేను ఎప్పుడు ఊహించని పండుగ ఇది. నాకు ఎప్పుడు ఊహించని పండుగ. ఎదల బంధంలో ప్రవీణ్ అయ్య గారిని షారోన్ అమ్మ గారిని చూస్తామని ఎప్పుడు అనుకోలేదు మేము. కానీ మన బీద పరిస్థితిని వారు తెలుసుకొని దేవుడు వాళ్ళకు భయపడుతున్న విషయాన్ని వాళ్ళు కనిపెట్టి మన ఒక పరిస్థితులు ఏముందో ఆ పరిస్థితుల కోసం కూడా వాళ్ళు మన గ్రామానికి దీవెనిచ్చిపోవడానికి ఈరోజు వచ్చారు. ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసిన ఆ దేవుడు ఆ పెద్ద ఆకారములో నీ దగ్గరికి నా దగ్గరికి వస్తే మనము బ్రతకలేం, భయపడతాం. అందుకనే ఆ దేవుడు మనలాంటి స్వభావంతో జన్మించినాడు. ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. 2000 సంవత్సరాల క్రితము ఆ దేవుడు యేసయ్య రూపంలో జన్మించి తన ప్రేమనంతా కూడా మనకి కల్వరి శిలువలో రక్తం కార్చి మనకి అందించినాడు. మేమెందుకు ఈ స్థలానికి రావటం? ఒకటి, దైవజనుడు ప్రార్థన చేసినాడు, శేఖర్ గారు ప్రార్థన చేసినారు. ఇక్కడ దైవజనులు అందరూ ఎంతగానో ఆసక్తితో ఉన్నప్పుడు మేము వెళ్ళటానికి చాలా గ్రామాలు ఉన్నాయి, చాలా పట్టణాలు ఉన్నాయి. కానీ యేసయ్య అన్నాడు, నా జన్మదిన సందర్భంగా మీరు ఆ ప్రాంతానికి వెళ్ళాలా? చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నాకు ఇష్టం. నా జన్మదిన సందర్భంగా వారికి వెళ్ళి ఇవ్వవలసినవి ఇవ్వండి అని మమ్మల్ని బలవంతం చేసి యేసయ్య మమ్మల్ని ఈ స్థలానికి నడిపించినాడు. మీరొకటే, మన హృదయము పాపములో ఉన్నది కాబట్టి ఇది కాకరకాయ ఏ నీళ్ళల్లో కడిగినా చేదే కాబట్టి మన హృదయము ఎన్ని ప్రయత్నించినా అది చేదుగానే పాపంగానే ఉంటుంది. కానీ ఈ హృదయంలో మనం యేసయ్యని, ఆ దేవుణ్ణి చేర్చుకుంటే ఈ హృదయం ఏమైపోతుంది? పవిత్రపరచబడుతుంది. ఇక ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పంట పొలములను, మీ పిల్లలని, మీ పిల్లల పిల్లలని కాపాడుతూ వస్తాడు. మీ జీవితాలకు ఒక విలువ ఉంటుంది. ఈ రోజు దాకా మిమ్మల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్యా అని ఒక్క మాట అంటే యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ అవసరతలన్నీ తీరుస్తాడు. ప్రపంచానికి పర్వదినమే క్రిస్మస్ పండుగ. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చిన రోజు. ఈ లోకంలో ఎవరు పుట్టినరోజుకి అంత ప్రత్యేకత ఉందో లేదో కానీ యేసు ప్రభు పుట్టినరోజు ఏంటంటే సర్వ మానవాళికి అది పర్వదినం, పండగ దినం. ఎందుకంటే ఆయన ఈ లోకానికి రాకపోతే ప్రపంచానికి రక్షణ లేదు. మనిషి జీవితం పాపముతోనే పుట్టింది ఈ లోకంలో. అందుకనే పాపం వల్లే మనిషి జన్మించింది. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం అనుకుంటాం చుట్ట తాగడం పాపం కాదా, అదే అలవాటు అంటారు, అదేదో సరదా అంటారు. కాదు, చుట్ట తాగితే ఏమొస్తుందండి? జబ్బులు వస్తాయి. తాగితే ఏమొస్తుంది? లివర్ చెడిపోద్ది. ఇవన్నీ పాపాలే. ఇవన్నీ ఎలా వచ్చాయంటే మానవులు పుట్టుకతోనే వచ్చాయండి. మరి పుట్టుకతో వచ్చిన దాన్ని పోగొట్టాలంటే ఎవరితో అయితే చెప్పండి? కాదు, అయితే దేవుని వల్లనే అవుతుంది. ఆమెన్. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. అర్థమవుతుందా? ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం మన రూపంలో, నా రూపంలో ఈ లోకానికి వచ్చి ఆయన సాధారణంగా ఇట్లాంటి పల్లెటూరులో పశువుల పాక ఒక సత్రంలో జన్మించి పశువుల పాకలో పడుకొని దాని తర్వాత ఆ ఊరి నుంచి సర్వ మానవాళి కోసం, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తం శిలువ బలియాగం ద్వారా కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళి మరలా రాబోతున్నాడు. మాకు ఎట్లా ఇది పోవాలంటే మేము ఎట్లా బాగుపడాలని ఎందరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ అక్కర్లా. యేసు ప్రభువా, నువ్వు నా హృదయంలోకి రా, మా ఇంట్లో మాకు దేవుడుగా ఉండు, మా పాపాలు క్షమించు, మమ్మల్ని కాపాడు అంటే ఒకవేళ మీరు ఏ సమస్యలో ఉన్నా ఆ పేరు చెప్తేనే చాలు మీ కుటుంబాలకు
నా జీవితాన్ని మార్చుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. ఉడమిపై దేవుడే మానవునిగా జన్మించెనే, తారలే వెలిసెనే, దూతలే కొనియాడెనే. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. We wish you happy, happy Christmas. Merry Christmas. We wish you Merry, Merry Christmas. Happy Christmas. ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభదినం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం. ప్రజలందరినీ విడిపించిన సంతోషకరమైన ఈ శుభదినం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ తెచ్చిన దినం. ఆనందమే ఆర్భాటమే ఆశ్చర్యమైన ఈ దినం. తెలిసి వాళ్ళు వచ్చిండ్రు మాకు వెదుల బంధాన మా ఊర్లో మంచి కొత్త బట్టలు ఇచ్చిండ్రు, మాకు చాలా సంతోషం. కొత్త చీరలు ఇచ్చిండ్రు యేసు ప్రభు, మాకు సహకారం ఉండు, సంతోషం చాలా మంచిగా. తెలిసి వాళ్ళు వచ్చిండ్రు, మాకు కొత్త బట్టలు ఇచ్చిండ్రు, చాలా దూరం నుంచి వచ్చి మాకు చాలా సంతోషం. మా ఊరికి వచ్చి ఇచ్చిండ్రు, మాకు సంతోషం. మంచి చీర ఇచ్చిండ్రు, మాకు సంతోషం అయింది. చీరలు ఇచ్చిండు, చెద్దర్లు ఇచ్చిండు, మగవారికి చెద్దర్లు ఇచ్చిండు, ఆడవాళ్ళకు బట్టలు ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు సారు. అందరు ఆనంద పడుకుంటా సంతోష పడుకుంటా పోతాం. సంతోషమే సంబరమే సమాధానమిచ్చిన ఈ దినం, పరలోకమే ప్రత్యక్షమై ప్రవచనమే నెరవేరిన దినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. ఉడమిపై దేవుడే మానవునిగా జన్మించెనే, తారలే వెలిసెనే, దూతలే కొనియాడెనే. క్రీస్తు జననం చిరస్మరణీయం, సర్వభూమికి పర్వదినం. We wish you happy, happy Christmas. We wish you Merry, Merry Christmas. We wish you happy, happy Christmas. We wish you Merry, Merry Christmas.